తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించింది. రాజంపేటలో ఓడిపోవడం బాధాకరం. రాజంపేట ఇన్ఛార్జిగా సుగవాసి సుబ్రహ్మణ్యం కొనసాగుతారు. ఈ విషయంలో సందేహం అవసరం లేదని, అందరం కలిసికట్టుగా పనిచేద్దామంటూ టీడీపీ నాయకులు మల్లు వెంకట సుబ్బారెడ్డి, రాజానాయుడు, సుంకేసుల భాష, నాగమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్ధవటం మండలం బాక్రాపేటలో చెంచయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ హయాంలో అందరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. భేదాభిప్రాయాలు వదిలేసి అందరం సుగవాసి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ కోసం పనిచేద్దామని వారు తెలిపారు. గెలిచినా ఓడినా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఇన్ఛార్జిగా ఉండడం ఆనవాయితీ. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని గుర్తించాలని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ యాదవ్, రామ్మోహన్ నాయుడు, శివప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే టికెట్ ఇస్తారో గెలిస్తే గెలిచినోడే ఇన్ఛార్జి ఉంటాడు, ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళకే ఇన్ఛార్జి ఇస్తా వస్తున్నారు. దాంట్లో భాగంగానే 2019లో చెంగల్నాయుడు గారికి టికెట్ ఇచ్చారు తెలుగుదేశం తరఫున. ఆయన ఓటమి చెందడం జరిగింది. తర్వాత ఇంతవరకు 2024 వరకు ఆయన ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. అదే సాంప్రదాయం ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ అదే పద్ధతిలో నడుచుకుంటూ జరిగిపోతూ ఉంది. కొంతమంది పని కట్టుకొని పార్టీని డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పటికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారే ఇన్ఛార్జిగా ఉన్నారు. అది విజ్ఞతతో వాళ్ళు ఆలోచన చేసి మనందరము కలిసికట్టుగా ముందుకు పోయి అవతల పార్టీని రానియకుండా మనం బలోపేతం చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ సమావేశం కార్యకర్తలంతా తెలుగుదేశం బిడ్డలందరూ కలిసి ఒకసాట చేరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు తెలుసుకొని మనందరం కలిసికట్టుగా పోయి ఎదుటివాడిని రానియకుండా మన పార్టీని ముందుకు తీసుకుపోయి మన సమస్యలు ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడినారు కాబట్టి అవన్నీ తీసుకుపోయి మన సమస్యలు తీర్చుకునేదానికి కలిసికట్టుగా పోరాడితే బాగుంటుందని మేమందరము ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుకోవడం జరిగింది. సుభాషి బాలసుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జిని ఆల్రెడీ లెటర్లు ఇస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఏదైనా మనస్పర్ధలు ఉంటే అన్నకాడ కూర్చొని మాట్లాడుకోగలిగితే ఆయన చేసే పద్ధతి బాగానే ఉంది. ఏ గ్రామానికి ఆ గ్రామానికి విలువ ఇస్తున్నాడు, ఏ నాయకుని ప్రోత్సహించడం లేదు, ఎవరికి పట్టణాలు కట్టడం లేదు. ఇవన్నీ అపోహలు మాత్రమేనో. జనరల్గా ఏ గ్రామానికి ఆ గ్రామానికే అతను నిలువిస్తూ ఆ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే అతను దృష్టికి తీసుకుపోతే వెనకమ్మలో దాని పరిష్కారాన్ని చేస్తారు. ఎవరు కూడా దయచేసి అపోహలు వద్దు. మేము 2011 నెలల కిందతో తెలుగుదేశం క్యాండిడేట్ ఒక అతను చనిపోయాడు డేనాపల్లిలో. ఆ క్యాండిడేట్ ఈ కనీసం సెంటు భూమి కూడా లేదు వాళ్ళకు. అడిగాము. ఆ అమ్మాయి ఫోన్ చేసి అడిగింది ఇన్ఛార్జిని. అడిగితే మేము ఎన్టీఆర్ స్కూల్లో మా పిల్లలకి ఏదైనా చదువుకు ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయవలసిందే అడిగింది ఆ అమ్మాయి. అన్నగారు స్పందించి వెనకమ్మ ఇన్ఛార్జి లెటర్ ఇస్తే కొట్టి నాకు ఇస్తే అమ్మ నా ప్రయత్నం నేను చేస్తానని ఆమెకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇదేం అపోహలు కాదు. ఇన్ఛార్జి సుభాషి బాలసుబ్రహ్మణ్యం గారే. ఎవరు అపోహలు వద్దు, డౌట్లు వద్దు. అందరూ పోయి పని చేయించుకోండి. ప్రతి కార్యకర్తకు ఇంటింటికి వచ్చి పనిచేసే రకం అతను. మీరు ఎవరు అధైర్యపడద్దు. లేనిపోయినట్టు పెట్టుకొని అనవసరంగా పార్టీ డ్యామేజ్ చేయకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలనేది మా ఉద్దేశం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై బాలసుబ్రహ్మణ్యం. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ వల్ల ఓడిపోయిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఇన్ఛార్జిగా ఉంటారు. దానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. మనం 2024లో జరిగిన ఎలక్షన్లో మన సిద్ధోటం మండలం మినిమం మనం 4,000 ఓట్ల మెజారిటీ ఎక్స్పెక్ట్ చేశాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఓట్లు రాలేదు. సో ఇప్పటికైనా తెలుసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీకి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలాంటి గ్రూపులు పెట్టి లేకపోతే ఇంకొకటి పెట్టి అలా చేయడం మటుకు బాగాలేదు. అది అందరూ తెలుసుకుని అందరూ కలిసికట్టుగా ఉంటే మేము సుబ్రహ్మణ్యం అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, ప్రతి ఒక్కరికి మేము పని చేస్తాను, ఎవరు నాకు ఎవరితో భేదాభిప్రాయం లేదు, అందరూ కలిసి ఉండాలనే మాట మాకు చెప్పాడు ఆయన, హామీ ఇచ్చాడు ఆయన. సో ఇటువంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మనం మెజారిటీ తెచ్చుకోగలం మనం సిద్ధోటం మండలంలో. ఎందుకంటే సిద్ధోటం మండలం అనేది తెలుగుదేశానికి కంచుకొట్టు. అలాంటిది 2024లో మనకంత హవా ఉండి కూడా మనం ఓట్లు తెచ్చుకోలేకపోయినామంటే అది ఎవరు బాధ్యత వహించాలి? అది మనందరం కలిసి బాధ్యత వహించాలి. సో మనందరం కలిసి ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్లో మనం మెజార్టీ తెచ్చుకోగలము. అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేయడం అది బాగలేదు. ఎట్టి పరిస్థితుల్లో సుభాషి సుబ్రహ్మణ్యమే
ఇన్ఛార్జిగా కొనసాగుతారు. అది అధిష్టానము ఆనవాయితీగా వచ్చింది అది 2019లో చెంగల్నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన ఇన్ఛార్జిగా కొనసాగారు కాబట్టి అదే రీతిలో ఇప్పుడు కూడా సుభాష్ సుబ్రహ్మణ్యం గారు కొనసాగుతారు అని నొక్కి చెప్తున్నాం. మేము కలిసికట్టుగా అందరం కలిసి చెప్తున్నాము. 11 నియోజకవర్గాలలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. ఒకసారి గమనించండి, మన రాష్ట్రంలో 11 నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం మనకు జరగలేదు. అంటే ఎక్కడ ఏ సమస్య లేదు. ఆ సమస్య వచ్చింది మన నియోజకవర్గంలో మన మండలం నుంచే స్టార్ట్ అయింది. అది ఒకసారి గుర్తుపెట్టుకొని అందరం కలిసికట్టుగా ఉండి మన పార్టీకి అభివృద్ధి కృషి చేయాలని కోరుతున్నాము.